పెద్ద పులి అనమాట ఇది. ఓ మై గాడ్, నిజంగా గైస్ లైవ్లో అయితే పెద్ద పులి ఇప్పుడే ఫస్ట్ టైం చూడటము. ఇది చూడండి, పెద్ద పులి చూడండి గైస్. అమ్మో, దగ్గరికి అయితే వచ్చేసింది ఇది గైస్. యా హాయ్ గైస్ అందరికి. గైస్ చూడొచ్చు, మనమైతే ఈరోజు జూ పార్క్ అయితే వచ్చేసామన్నమాట. ఇది ఎక్కడో కాదు గైస్, వైజాగ్లో అనమాట, రిషికొండ దగ్గరలో ఇది జూ పార్క్ అనేది ఉంటుంది అనమాట. ఇది చూడండి, అబ్బా సూపర్గా ఉంది ఇదనమాట గైస్. నిజంగా సూపర్గా ఉంది జూ పార్క్ అయితే. ఎంట్రన్స్ గైస్ ఇది. మేమైతే లోపలికి వెళ్తాము గైస్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి గైస్. వీడియో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. యా గాయస్ చూడొచ్చు, మనకు నీటి ఏనుగులు అనమాట ఇవి. యా గాయస్ ఇవి చూడండి, నీటి ఏనుగులు చాలా పెద్దవి అనమాట. ఇవి చూడండి ఈ విధంగా తిరుగుతున్నాయి గాయస్. అసలు నిజంగా చాలా పెద్దగా ఉన్నాయి గాయస్ ఇవి అనమాట. మనకైతే రెండు కనిపిస్తున్నాయి. అది ఒకటి నీటిలో మునిగిపోయి ఉంది, అలా ఇదొకటి ఈత కొడుతుంది అనమాట గాయస్. ఇవి నీటి ఏనుగులు అయితే గైస్. ఇప్పుడు మనం పుల్లని అయితే చూడబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు. యా గైస్ అయితే మనకు ఇక్కడ కొండ చిలువ. యా గైస్ ఇక్కడ మీకు చూడొచ్చు, మీకు అయితే కొండ చిలువ పోస్టర్ ఉంది కదా, ఇక్కడైతే కొండ చిలువ ఉందంట గైస్. అయితే కొండ చిలువని చూద్దాము. వీళ్ళు చూస్తున్నారు, నేను చూపిస్తాను మీకు, చూడండి. యా గైస్ ఇది. యా గైస్ చూడండి, ఇక్కడ ఉంది కొండ చిలువ. అసలు లోపలైతే వీళ్ళు కప్పేసి పెట్టేశారు. మళ్ళీ ఇది గైస్ అయితే చెట్లు ఒకటి ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ మనకు కనిపించట్లేదు కానీ చెట్లు అయితే ఎక్కుంది ఇక్కడ గైస్. ఇది చాలా పెద్దది ఇది. ఇదనమాట గైస్, ఇది చూడొచ్చు, జూమ్ చేస్తున్నా. ఇదనమాట చెట్ల మీద ఎక్కి ఉందన్నమాట. ఇది ఎక్కిపోయి ఉంది. అయితే గైస్ వీళ్ళు పారం కోడిని ఆహారంగా వేసినట్టున్నారనమాట. ఇది చూడొచ్చు, అక్కడ కొండ చిలువ ఉంది లోపల, పారం కోడి అయితే అక్కడ బయటనే ఉంది, దానికి ఆహారం అనుకుంటా గైస్. యా గైస్ ఇక్కడ చూడొచ్చు, మనకైతే తాబేళ్ళు చూపిస్తున్నాం అనమాట. చూడండి అల్లవుగో తాబేళ్ళు గైస్. ఇక్కడ చూడండి, మీకు బోర్డు చూపిస్తున్నా, ఇదన్నమాట. ఇది చూడండి తాబేలు. అక్కడైతే తాబేళ్ళు ఉన్నాయి రెండు, మీకు అయితే కనిపించట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి వాటర్. ఇలా చూపిస్తా గాయస్. ఇక్కడ చూడండి, పొడి ముసలి అనుకుంటా, ఇక్కడ కూడా ముసలి అయితే ఉన్నట్టుంది. బట్ గాయస్ మీకు ఇక్కడ ముసలి చూపిస్తాను చూడండి. లేదు గాయస్, ఇది ఏంటంటే ఉడుము. యా గాయస్ ఇక్కడ ఉందో లేదో చూపిస్తా మీకు. వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే గాయస్ మీరు మిస్ అయిపోతారనమాట ఉడుముని. ఏది ఎక్కడుంది గాయస్ వెతుకుతున్నా. స్కిప్ చేయొద్దు గాయస్, స్కిప్ చేయొద్దు. ఏదిరా, లేదా? యా గాయస్ అక్కడ కప్పేసి ఉంది గాయస్, అక్కడ కట్టేసి ఉన్నారు, చూద్దాం. యా హాయ్ గాయస్ చూడొచ్చు, మనకి ఇక్కడ దగ్గరలో అయితే మొసళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా మొసళ్ళు ఉన్నాయి గాయస్. అల్లదైతే పెద్ద మొసలి, అసలు మీకు చూపిస్తాను, జూమ్ చేస్తాను చూడండి. ఇవన్నమాట మొసళ్ళు గాయస్. చాలా మొసళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఒక 10-15 ఉండొచ్చు. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి అనమాట. ఇది ఒకటి పెద్దగా ఉంది, ఇది ఒకటి ఇక్కడ చూసారా, ఇక్కడ పడుకొని ఉన్నాయి అనమాట ఇక్కడ దగ్గరలోన. ఇవి అనమాట మొసళ్ళు గాయస్. అయితే మనకు మైక్ లేదు, వాయిస్ అనేది కొంచెం నాయిస్ రావచ్చు, బట్ ఏమనుకోవద్దు. అలానే మనమైతే ఇప్పుడు సింహాల దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడొచ్చు మంచి నీటి మొసలి అంట. అక్కడ ఉప్పు నీటి మొసలిని అయితే చూడడం జరిగింది, ఇక్కడ మంచి నీటి మొసలి అనమాట. ఇదనమాట గాయస్ చూడండి. అమ్మో, అక్కడ పెద్ద ముసలి అక్కడ పడుకునేది గాయస్. నిజంగా భయం వేస్తుంది చూస్తేనే. ఇక్కడ ఎక్కువ ముసళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఇదే అనమాట వీళ్ళు వీటి కొలను, అంటే ఇక్కడ ఉండనీకి అనమాట గాయస్. ఇక్కడ చూడొచ్చు, అలా చిన్న పిల్లలు ఉన్నాయిరా. అవి చిన్న పిల్లలు కదా, చిన్న పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయి గాయస్. నిజంగా ఇవి అంటే ఇప్పుడు ఉడుము ఎంతనే ఉంటుంది, అంతంత పిల్లలు గాయస్ ఇక్కడ ఉన్నాయి. మీకు కెమెరా అయితే జూమ్లో మీకు కనిపించకపోవచ్చు, బట్ నాకైతే కనిపిస్తున్నాయి చిన్నవి. మీకు అటు నుంచి చూపిస్తాను చూడండి.
యా గాయస్ చూడొచ్చు గాయస్, మనకు ముసళ్ళు కనిపిస్తున్నాయి అక్కడ. గాయస్ ఇవి చూడొచ్చు, ముసళ్ళు 2 ఉన్నాయి అన్నమాట ముసళ్ళు. అంటే జూమ్ పెట్టేసరికల్లా క్లియర్ రావట్లేదు, దగ్గరికి అయితే వెళ్ళట్నివ్వట్లేదు, అందుకని అలా తీయడం జరుగుతుంది గాయస్. ఇది చూడండి ఈ పోస్టర్ అనమాట. పోస్టర్ చూసి ఇక్కడికి అయితే రావడం జరిగింది. అక్కడ 2 ముసళ్ళు అయితే కనిపిస్తున్నాయి, అదనమాట ఒడ్డుకి వచ్చాయి, దగ్గరలోనికి వచ్చాయి. ఏ విధంగా చూస్తున్నాయి గాయస్, నిజంగా చాలా భయం వేస్తుంది, దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు, లేకపోతే వెళ్దును అనమాట. మనకైతే కనిపిస్తున్నాయి అదనమాట, ఒడ్డు దగ్గరికి అయితే వచ్చాయి 2 ముసళ్ళు. మూతి అయితే సూదిగా ఉంది, ముసలి మూతి సూదిగా ఉంది గాయస్. యా గాయస్ ఇక్కడ చూడొచ్చు, మనకైతే తాబేళ్ళు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు చాలా అంటే చాలా ఎక్కువ తాబేళ్ళు ఉన్నాయి. ఇవి మెరక తాబేళ్ళు అనుకుంటాం గాయస్, మనం మెరక తాబేళ్ళు అంటాం కదా, అయ్యనమాట ఇవి. యా గాయస్ మనకి ఇక్కడ నాగపాము కనిపిస్తుందంట, కానీ మనకైతే కనిపించట్లేదు, ఎక్కడనో ఉంది. ఒకసారి రామ్మ నాగలమ్మ గాయస్, ఇక్కడ నాగపాము అయితే లేదు, ఇక్కడ ఏదో ఉంది. ఇక్కడ మరి పెద్ద ఇదేంటి జర్రి గొడ్డు అంట, చూద్దాము. ఇది చూడండి, ఇక్కడ కూడా మనకైతే కనిపించట్లేదు, భయం వేస్తుంది గాయస్ నిజంగా. ఇక్కడ ఉంది బట్ మనకైతే కనిపించట్లేదు, చెట్ల మధ్యలో ఎక్కిపోయి ఉంటుంది అనుకుంటున్నా గాయస్. మీరు స్కిప్ చేస్తే జూని అయితే మిస్ అయిపోతారు, మీ ఇష్టం, మీరు స్కిప్ చేస్తే. గాయస్ ఇక్కడ చూడొచ్చు, మనకు లోపల ఉన్నాయన్నమాట ఇవి అయితే గాయస్. ఇదనమాట, ఇవి లోపల అయితే పాములు ఉన్నాయి. అలాగే వెళ్దామా గైస్, మీరు వీడియో స్కిప్ చేస్తే మీరు మిస్ అయిపోతారు. ఇప్పుడైతే టైగర్ గడికి వెళ్తున్నాం గైస్, మేము టైగర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. యా గాయస్ చూడొచ్చు, మనకు నీటి ఏనుగులు అనమాట ఇవి. యా గాయస్ ఇవి చూడండి, నీటి ఏనుగులు చాలా అంటే చాలా పెద్ద పెద్దవి అనమాట. ఇవి చూడండి ఈ విధంగా తిరుగుతున్నాయి గాయస్. అసలు నిజంగా చాలా చాలా పెద్దగా ఉన్నాయి గాయస్ ఇవి అనమాట. మనకైతే 2 కనిపిస్తున్నాయి, అది ఒకటి నీటిలో మునిగిపోయి ఉంది, అలా ఇదొకటి ఈత కొడుతుంది అనమాట గాయస్. ఇవి నీటి ఏనుగులు అయితే గాయస్. ఇప్పుడు మనం పుల్లని అయితే చూడబోతున్నాం, వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు. యా గాయస్ చూడొచ్చు, ఇదనమాట పార్క్ అయితే మొత్తం మీకు చూపిస్తున్నాం గాయస్. ఇక్కడ చూడొచ్చు, మనకైతే ఏంటి నక్కల్లా ఉన్నాయన్నమాట, నక్కలే అనుకుంటా, నక్కల్లాగా ఉన్నాయి, అవి చూపిస్తాను ఇప్పుడు. దగ్గరికి వెళ్తున్నాం గాయస్. ఇదనమాట పార్క్ చాలా బాగుంది ఇది నిజంగా. ఇది చూడొచ్చు గాయస్, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి తోడేళ్ళు అంట గాయస్, ఇవి నిజంగా తోడేళ్ళు అంట, సారీ నక్కలు అనుకున్నా, ఇవైతే తోడేళ్ళు అంట. ఇవి చూడండి ఇక్కడ ఉందన్నమాట తోడేళ్ళు అయితే. ఇవి చూడొచ్చు, ఇక్కడ కుప్ప ఉన్నాయి గాయస్ ఇక్కడ తోడేళ్ళు. ఇవన్నమాట సినిమాల్లో చూస్తుంటాం కదా, అదే ఇప్పుడు తోడేళ్ళు సినిమాల్లో, అంటే ఇంగ్లీష్ సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం గాయస్ ఇలాంటి తోడేళ్ళు. చూడండి మనం అయితే రియల్గా అయితే చూస్తున్నాం ఇప్పుడు. ఇవి అనమాట తోడేళ్ళు అంట, తోడేళ్ళు గాయస్. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. యా గాయస్ చూడండి, ఇదనమాట ఎలుగుబంటి గాయస్. మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నా, దగ్గరికి అయితే వచ్చింది. ఇది భయం వేస్తుంది చూడడానికి కూడా నిజంగా గాయస్. ఇది చూడండి, అమ్మో భయం వేస్తుంది గాయస్, ఎలుగుబంటి ఇది. చూడండి ఎలా ఎగురుతుంది, అమ్మో అయితే కనిపిస్తుంది గాయస్. అక్కడ చూడండి మా అన్న వీడియో తీస్తుండు, నేను కూడా తీస్తున్నా, అదనమాట గాయస్. అయితే ఇది కొంచెం మనకు లోపట ఉంది గాయస్, మనకు కనిపించదు అనుకుంటా, నల్లగా ఉంది కాబట్టి మనకు కనిపించదు ఎక్కువగా. ఇది చూడండి, ఇదనమాట ఇది గాయస్ ఎలుగుబంటి ఇవి అనమాట. ఇక్కడ ఉన్నాయి ఒక 3-4 ఉన్నాయి, బట్ కొండల్లో ఉన్నాయి అనమాట. ఇవి చూడండి, ఇదనమాట ఎలుగుబంటి గాయస్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇక గాయస్ ఇవి జింకలు అనమాట, ఇక్కడ ఉన్నాయి జింకలు గాయస్. జింకలు చూడండి చాలా చక్కగా పడుకొని ఉన్నాయి, చెట్ల కింద నీడలో అయితే పడుకొని ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా జింకలు ఉన్నాయి గాయస్ ఇక్కడ, మీరు చూడొచ్చు. మీకు ఫోటో అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇది చూడండి, ఇదన్నమాట. ఇది సారీ కణుజులు అంట ఇవి, నేను జింకలు అంటున్నా, కణుజులు అంట, అంటే మనం కణుజులు అంటాం కదా, అవి అనమాట. ఇవి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి గాయస్. చూడండి జింకలు కూడా ఉన్నాయి ఇక్కడ, వీటితో పాటు జింకలు కూడా ఉన్నాయి.
యా గాయస్ ఇది చూడండి ఇవి అనమాట జింకలు గాయస్, అంటే కనుజులు ఇవి అనమాట. ఇక్కడ ఒకే ప్లేస్లో అయితే ఉన్నాయన్నమాట. జింకలు కనుజులు ఇవన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ. ఇవి చూడొచ్చు ఇవన్నమాట. ఇది చూడండి గాయస్, ఇవి కనుజులు గాయస్. కనుజులు అంటారు కదా, కనుజులు. అలానే జింకలు కూడా ఉన్నాయి. జింకలు ఇవన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి గాయస్. యా గాయస్ చూడొచ్చు ఇదనమాట మనకు తెల్ల సింహము, తెల్ల పులి కనిపిస్తుంది కదా. యా గాయస్ ఇక్కడ చూడొచ్చు మనకు ఆసియా సింహం అంట. మనకి ఇక్కడ సింహం అయితే కనిపిస్తుంది. చూద్దాము మరి ఎక్కడ కనిపిస్తుందో లేదో. ఇక్కడైతే పెద్ద ఇదిగానే ఉంది, బట్ మనకు ఎక్కడ సింహం అయితే కనిపించట్లేదు. చూద్దాము. ఇదనమాట సింహం. ఈజ్ నాట్ సింహం అన్నట్టు అల్లది గాయస్. అక్కడైతే పడుకునింది గాయస్ సింహము. గాయస్ చూడండి, మనకు కెమెరాలో అయితే కనిపించడం లేదు గాయస్. నిజంగా అది చాలా పెద్ద సింహం గాయస్. ఇది మీకు చూపిస్తాను కానీ గాయస్, మీకు ముందుగా జింకలు అయితే చూపిస్తా. యా గాయస్ ఇవి చూడండి జింకలు అనమాట. పెద్ద పెద్ద జింకలు ఇవి. నిజంగా చాలా అంటే చాలా ఉన్నాయి గాయస్. ఇక్కడ చూడండి ఇవి నీడలు అయితే ప్రశాంతంగా పడుకొని ఉన్నాయి. అయితే మనకి ఇలా చూస్తే, ఇలా పైకి వస్తే మనకు ఇక్కడ చూడొచ్చు సింహం ఉందన్నమాట. ఇక్కడ వాటికి ఆపోజిట్గానే సింహాన్ని అయితే పెట్టడం జరిగింది. మీకు చూపిస్తాను చూడండి సింహం. యా గాయస్ చూడండి మనకైతే సింహం అక్కడ కనిపిస్తుంది కదా, సింహం అనమాట. అయితే గాయస్ మనకు కెమెరా జూమ్ చేస్తే ఎక్కువగా క్లారిటీ అనేది లేదు, బట్ అక్కడ దూరంలో అయితే కొంచెం సింహం అయితే ఉందన్నమాట. ఇంకా చూద్దాము ఇంకేమేమి ఉన్నాయో. యా గాయస్ చూడొచ్చు మనకి ఇక్కడ పెద్ద పులి కనిపిస్తుంది చూడండి. అమ్మో నిజంగా గాయస్ అసలు భయం వేస్తుంది. ఇది చూడొచ్చు పెద్ద పులి అటు వెళ్ళిపోతుంది. ఇదనమాట గాయస్ చూడండి ఏ విధంగా అరుస్తుంది. అమ్మో గాయస్ భయం వేస్తుంది. చూడండి వీళ్ళందరూ తీస్తున్నారు. యా గాయస్ ఇదనమాట పులి. దగ్గరలోనికి అయితే మనకు వచ్చింది. చూడొచ్చు క్లియర్గా కనిపిస్తుంది గాయస్. ఇదే పెద్ద పులి. గాయస్ ఇది తెల్ల పులి అంట, పెద్ద పులి కాదు తెల్ల పులి అంట. పెద్ద పులి అనుకుంటా అన్న. ఇదే కదా పెద్ద పులి. తెల్ల పులి. పెద్ద పులి వేరుగా ఉంటుందన్నా. ఇది తెల్ల పులి. యా గాయస్ ఇది తెల్ల పులి అంట. చూడండి తెల్లగానే ఉంది నిజంగా. చూడండి కూడా తెల్ల పులి అంట ఇది. చూడండి మనకు తెల్లగానే ఉంది. ఇదనమాట బోర్డు. ఇది చూడొచ్చు సేమ్ పులిలానే ఉంది, కాకపోతే ఇది తెల్లగా ఉంది అనమాట. ఇంకా పెద్ద పులి ఇంకా అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇది ఒకటి చూడండి గాయస్. ఇదనమాట ఇవి ఉన్నాయి లోపల ఉన్నాయి, అక్కడ లోపల ఉన్నాయి, మనకైతే కనిపించట్లేదు. ఇవి అనమాట అన్నీ ఇక్కడ పక్షులు అయితే ఉన్నాయన్నమాట. ఇది పక్షుల సెక్షన్ అనుకుంటా. ఇది చూడొచ్చు మనకు అలా కనిపిస్తున్నాయి. లోపల రెండు ఏడుస్తూ ఉన్నాయి. అలానే ఇక్కడ చూడండి బా గాయస్ ఇది చూడండి ఇదొకటి ఫేమస్ పక్షి అనమాట. నిజంగా లోపల ఉన్నాయి, మనకైతే కనిపించట్లేదు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది చూడండి ఇది ఇంకా ఉన్న హైలైట్గా అయితే ఉంది. అమ్మ ఇది చూడొచ్చు మనకు లోపల ఉంది, కనిపించట్లేదు. అవుగో యా గాయస్ ఇదొకటి అనమాట. ఇదొకటి చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది పక్షుల సెక్షన్. ఇది లోపల పక్షులు ఉన్నాయి, మనకు కనిపించట్లేదు. అద్దాలతో అయితే వీటిని కప్పెట్టించారనమాట. ఇదనమాట గాయస్ చూడండి. ఇదొకటి చూడండి గాయస్. లోపల అయితే అక్కడ కూర్చొని ఉంది. ఇది చూడండి ఇదనమాట. ఈ పక్షిని ఏమంటారు తెలుగుతోనే ఒకసారి మీరు చెప్పండి, కామెంట్లో కామెంట్ చేయండి. ఇది గాయస్ మొత్తం అయితే జూ పార్క్ అనమాట. అలానే తిరిగేస్తున్నాం. ఇక్కడ ఇంకొక పక్షి అయితే ఉందన్నమాట. ఇదేదో చూడండి. ఈ పేరునైతే మీరు చదవండి, మీకు ఏ విధంగా చదవాలనిపిస్తే ఆ విధంగా చదివించండి. యా గాయస్ చూడండి ఇది చిలక అనమాట. చాలా పెద్ద చిలక. ఏమంటారో చిలక అనేస్తున్నా, నిజంగా చూపిస్తాను దానికైతే ఫోటో మీకు చూపిస్తాను. దాని ఫోటో చూడండి. మీకు అలా ఫ్రంట్కి అయితే వెళ్తున్నా గాయస్. ఇదనమాట మీకు చూపించిన పక్షి. ఇదనమాట ఈ పక్షిని తెలుగులో ఏమంటారు నాకైతే తెలియదు గాయస్. ఇక్కడ ఒకవేళ తెలుగులో రాసుంటారేమో. మనకి ఇక్కడ చూడొచ్చు మూతి కనిపిస్తుంది గాయస్. ఇదనమాట పైన అవుతుంది చూడండి. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి గాయస్.
అమ్మో వీటి ఒళ్ళు ఒక్కొక్కటి చూడాలి, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. వీటి మూతులు కూడా చాలా పెద్దగానే ఉన్నాయి గైస్. ఒక మనిషిని కూడా ఒకేసారి మింగేస్తాయి. చూడొచ్చు ఎలాగ ఆగలిస్తుంది. ఇదనమాట గైస్. నిజంగా చాలా అంటే చాలా పెద్ద నీటి ఏనుగు ఇది. ఇదనమాట గాయస్. ఇక్కడ చూడొచ్చు ఇన్ని రకాల చిలుకలు అయితే ఉన్నాయన్నమాట.